ధన్యుడునైతిని ఓరన్నా అన్నాడు భద్రాచల రామదాస్. భారతదేశానికి తలమానకమై విశ్వానికి దిక్సూచిలా అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ఠ జరుగుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో శ్రీ అంజీజివోస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సంయుక్త నిర్వహణతో భక్తులందరి ప్రోత్సాహంతో నిర్వహిస్తున్న బాలరాముడి ప్రతిష్టా మహోత్సవ విజయాన్ని పురస్కరించుకుని చేస్తున్న కార్యక్రమానికి భక్తులందరినీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. సోమవారం నాడు ఉదయం 8 గంటలకు శ్రీవారి దివ్యక్షేత్రం నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ప్రారంభమైన శోభాయాత్ర భక్తులు మరియు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరితో కలిసి శ్రీరామ నామనామంతో తారక మంత్రాన్ని జపిస్తూ పురవీధుల గుండా శోభాయాత్ర పూర్తి చేయడం జరుగుతుంది. తదుపరి శ్రీవారి దివ్యక్షేత్రంలో 9 గంటల నుంచి సుందరకాండ పారాయణ ఎంఎస్ రామారావు గారి విరచితమైనటువంటి ఈ కార్యక్రమాన్ని వారి సంగీతం సమకూర్చినటువంటి సుందరకాండ గానాన్ని శ్రీవారి సన్నిధిలో విన్నపం చేయడం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి సుమారు 11:30 వరకు. తదుపరి ఎప్పుడా అని విశ్వవ్యాప్తంగా సుమారు 53 దేశాలు వేచి చూస్తున్న శుభతరుణం అభిజిత్ లగ్నం స్వామి రాముడు బాలరాముడు అయోధ్యలో అడుగుపెడుతున్న ప్రత్యక్ష ప్రసారాన్ని శ్రీవారి సన్నిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి స్వామివారి సన్నిధిలో తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలతో ఉదయం సేవా కార్యక్రమం పూర్తి అవుతుంది. సాయంత్రం స్థానికులు ఎక్కడెక్కడ భక్తులుంటే వారందరూ ఇళ్ల ముందుట దీపాలు పెట్టి అయోధ్య రాముడు, కోదండరాముడు, ధర్మాత్ముడు, సత్యసంకల్పుడు, పితృవాక్య పరిపాలనా దక్షుడైన రాముడు భారతదేశంలో తన అయోధ్య స్వక్షేత్రానికి విచ్చేస్తున్న సందర్భంగా అందరూ సాయంకాలం సంధ్యా సమయంలో దీపాలు వెలిగించండి. శ్రీవారి దివ్యక్షేత్రంలో కూడా దీపోత్సవం 6:30 నిర్వహింపబడుతుంది. భక్తులందరూ వచ్చి చేయి కలిపి ఈ జ్యోతులు వెలిగించి ఇటు పంచభూతాలని ప్రత్యక్షమైనటువంటి సాక్షిగా జరుగుతున్న ఈ రామ మందిర నిర్మాణము మరియు ప్రతిష్ట ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని మనతరం చూడటం మనం చేసుకున్న అదృష్టం. రండి, అడుగులు వేయండి, శోభయాత్రలో పాల్గొనండి, సుందరకాండ పారాయణకి విచ్చేయండి, సాయంత్రం దీపోత్సవానికి రండి. ప్రతి ఇల్లు రామమయమై రామనామంతో రామ పట్టాభిషేకం చేసుకుని ఎంత ఆనందం పొందారో ఆ రోజు అయోధ్యవాసులు. అలాగే ప్రతి గృహం, ప్రతి ఇల్లు, ప్రతి పల్లె, ప్రతి పట్టణం కూడా రామమయమై వెలుగుంది. ధర్మాన్ని సుస్థిరమైనటువంటి పరిపాలనా విధానంతో భారతదేశం పరివడిల్లి విశ్వవ్యాప్తమైన చైతన్యానికి భారతదేశం మూలస్థానం కావాలి. జై శ్రీరామ్.